సార్వత్రిక ఎన్నికల అనంతరం తొలిసారి జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల సమరంలో గెలిపేవర్ది అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉమ్మడి ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలతో పాటు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి నేడు పోలింగ్ జరుగుతోంది. 2 పట్టభద్రుల స్థానాలకు పాలక టీడీపీ కూటమి తరపున తెలుగుదేశం అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి కూటమి అభ్యర్థులను నిలపలేదు. ఇక్కడ ఏపీటీఎఫ్ తరపున బరిలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మకు మద్దతు ప్రకటించింది. వైసీపీ ఈ ఎన్నికలకు దూరంగా ఉంది. బహిరంగంగానూ ఎవరికి మద్దతు ప్రకటించలేదు. అయితే పట్టభద్రుల స్థానాల్లో మాత్రం లోపాయికారిగా పీడీఎఫ్ కు వైసీపీ సహకరిస్తుంది. ఇక్కడ పీడీఎఫ్ అభ్యర్థులు గెలిస్తే ఆ విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని, ఓడిపోతే మాత్రం తామెవరికి మద్దతు ఇవ్వలేదని చెప్పాలి అన్నది ఆ పార్టీ వ్యూహంగా కనిపిస్తుంది. సార్వత్రిక ఎన్నికల అనంతరం జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో అధికార కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకుని వ్యూహాత్మకంగా పనిచేస్తుంది. పట్టభద్రుల స్థానాల్లో తలపడుతున్న 2 టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం 3 పార్టీలకు చెందిన మంత్రులు, కూటమి ఎమ్మెల్యేలు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లీలా నడి తెలుసుకుందాం. లీలా, థ్యాంక్ యూ నీలిమా. ఇప్పుడు ప్రెసిడెంట్ మనం ఏకేటీపీ స్కూల్లో ఉన్నాము. ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలకి సంబంధించి సర్వం సిద్ధం చేశారు. చూడొచ్చు ఓవరాల్గా ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతం, ఇక్కడంతా కాంపౌండ్ మీకు చూపిస్తున్నాము. ఓవరాల్గా ఇక్కడ మరి కాసేపట్లో పోలింగ్ స్టార్ట్ అవబోతుంది. ఆ పోలింగ్కి సంబంధించి ఏర్పాట్లు ఇప్పటికే చేస్తున్నారు. పోలీస్ అధికారులు అలాగే భారీ పోలీస్ బందోబస్తుతో కూడా ఇప్పుడు పోలింగ్ అనేది మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. పోలింగ్ కోసం 33 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ పోలింగ్ అనేది జరుగుతుంది. ఎన్నికల బరిలో ప్రస్తుతానికి 25 మంది అభ్యర్థులు ఇక్కడ పోటీ చేస్తున్నారు. ప్రధానంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అలాగే సిట్టింగ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మధ్య ఈ పోటీ కూడా జరగబోతుంది. అయితే ఇప్పుడు మరి కాసేపట్లో అనేది ఇక్కడ పోలింగ్ అనేది ప్రారంభం కాకపోతుంది. అలాగే నేడు ఉత్తరాంధ్రలో కూడా ఈ రోజు మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ పోలింగ్ కూడా ప్రారంభంగా ఉంది. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కూడా ఈ రోజు ప్రారంభమైంది. అయితే మరి కాసేపట్లో ఇవన్నీ కూడా ప్రారంభం కానున్నాయి. అంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కి సంబంధించి మొత్తం ఓవరాల్ గా 6,62,100 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. 2 నియోజకవర్గాల్లోనూ పోటీలో 60 మంది అభ్యర్థులు దీనికి గాను ఉన్నారు. అలాగే మొత్తం 939 పోలింగ్ కేంద్రాల్లో పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలు అయితే మాత్రం జరగనున్నాయి నీలిమ. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి బరిలో నిలిచిన 10 మంది అభ్యర్థులు బరిలో నిల్చున్నారు. పోలింగ్ రోజుకు అయితే చూడొచ్చు ఓవరాల్గా ఇక్కడ మనం ప్రజెంట్ మరి కాసేపట్లో ఏదైతే ఉందో మనం పోలింగ్ స్టేషన్ కూడా ఒకసారి చూస్తున్నాము. ఇక్కడ అభ్యర్థుల జాబితా కూడా చూపిస్తున్నారు. ఓవరాల్గా పోలింగ్ స్టేషన్లో ఇక్కడ ఆఫీసర్స్ కూడా రెడీగా ఇప్పుడు వారి ఏర్పాట్లు అనేది అయితే రెడీగా చేసుకున్నారు. ఇక్కడ ఓటింగ్కి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు అనేది అయితే ఈ రూమ్లో అనేది మీకు క్లియర్గా కనిపిస్తుంది. 8 గంటలకి కరెక్ట్గా టైంకి ఇక్కడ ఓటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది నీలిమ. ఓవరాల్గా అయితే మాత్రం ఇక్కడ పోలీసులు భారీ బందోబస్తు అయితే మాత్రం ఇక్కడ ప్రారంభం అవబోతుంది నీలిమ. రైట్, థ్యాంక్ యూ లీలా. ఏపీ వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ అయితే జరుగుతుంది. ఇక శ్రీకాకుళంలో పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మాకు స్పాండెంట్ రమేష్ నాయుడు తెలుసుకుందాం. రమేష్, శ్రీకాకుళంలో అటు ఎమ్మెల్సీ పోలింగ్ ఏ విధంగా జరుగుతుంది? నిలిమా, ఏదైతే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు సంబంధించి పోలింగ్ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. మొత్తం కూడా సర్వం సిద్ధమైందని చెప్పుకోవాలి. 8 గంటలకు పోలింగ్ ప్రారంభం అవుతుంది. సాయంత్రం 4 గంటల వరకు కూడా పోలింగ్ జరగబోతుంది. మొత్తం కూడా శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 31 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 8 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం ఈ 31 పోలింగ్ కేంద్రాల దగ్గర ఇప్పటికే 144 సెక్షన్ అమలు చేశారు. దాదాపుగా 200 మీటర్ల వరకు కూడా నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే వైన్ షాపులు బంద్ చేశారు. దాంతోపాటుగా మూకుమ్మడిగా అంటే 5కి మించి జనాలు ఎవరు కూడా గ్యాదర్ కావద్దు అనేటటువంటి ఆదేశాలు ఇచ్చారు. దీంతో పాటు జిల్లాలో మొత్తం 5,035 మంది ఓటర్లు ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. దీనిలో
పురుషులు 3,416 మంది, స్త్రీలు 1,619 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. మొత్తం కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో భారీగా ఏర్పాట్లు చేశారు. మనం చూడొచ్చు శ్రీకాకుళంలో ఉండేటటువంటి 34-35 పోలింగ్ స్టేషన్ల దగ్గర ఉన్నాయి. ఇక్కడ ఇప్పటికే పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయులు 8 గంటల తర్వాత ఓటు హక్కు వినియోగించుకునేటటువంటి విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం ఇక్కడ 2 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఈ 2 పోలింగ్ స్టేషన్లో కూడా అభ్యర్థులకు సంబంధించి వివరాలన్నీ కూడా ఉన్నాయి. ఇవి ప్రాధాన్యత క్రమంలో మొదటి, రెండవ, తృతీయ, మూడవ ప్రాధాన్యత, మొత్తం 3 ప్రాధాన్యత క్రమంలో ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. మనం ఒకసారి పోలింగ్ స్టేషన్ దగ్గర పరిస్థితిని చూస్తే మొత్తం కూడా ఏదైతే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏ రకమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తారో అదే రకమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం పోలింగ్ స్టేషన్ల దగ్గర ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు మొత్తం ఈ ఎన్నికలను కూడా ఏదైతే ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి ఇవి సీరియస్గా తీసుకున్నాయి. పాకలపాటి రఘువర్మ పోటీ చేస్తున్నారు, అదేవిధంగా PRTU తరపున గాది శ్రీనివాసులు నాయుడు పోటీ చేస్తున్నారు. ఇద్దరు కూడా పాత అభ్యర్థులే కాబట్టి ఇరువురి మధ్య కూడా గట్టి పోటీ కనిపిస్తోంది. దీంతో పాటుగా దాదాపుగా 10 మంది ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనికి అన్నీ కూడా అంటే ఒకవైపు ఎవరైతే ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి అభ్యర్థులు ఉన్నారో వీరు సాధారణ ఎన్నికల్లో ఏ రకంగా అయితే అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తారో దానికి సమానంగా అభ్యర్థులు ప్రచారాన్ని పూర్తి చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులంతా కూడా మరి కాసేపట్లో అంటే దాదాపుగా 5,035 మంది ఉపాధ్యాయులు శ్రీకాకుళం జిల్లాలో 8 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మరి కాసేపట్లో ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యి సాయంత్రం 4 గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే పోలింగ్ స్టేషన్ల దగ్గరకు సిబ్బంది చేరుకున్నారు. మరి కాసేపట్లో పోలింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. నీలిమ. ఓకే, రైట్. థ్యాంక్ యూ రమేష్.